मैं बोलूं అసోసియేషన్ చెప్పని మేము చెప్తాం మాకు తెలుసు వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా హిందీ में बोलूं नहीं ఎన్ని రోజుల వరకు మీకు పర్మిషన్ కావాలి ఎన్ని రోజుల తర్వాత సీరియస్ గా ఉండమంటారు అని అడుగుతున్నాడు समझ में आया नहीं कितने दिन तक टाइम ले रहे हैं आप ये रेस्टोरेंट वाले टिफिन सेंटर उनको आप एसोसिएशन में है ना भाई आप सब लोगों को बुला के बात कर लेके कितने टाइम चाहिए आपको बाद में एक्शन लेने के लिए पूछ रहा हूं मैं మనం ప్రతి ఒక్కరు పాటించాల్సింది కానీ మన సమస్యలు ఉన్నాయి ఇది కేవలం హోటల్ మీద కాదు కిరాణా వ్యాపారస్తులు కూడా ఈ సమావేశం పెంచితే బాగుండేది ఎందుకంటే మనం కొనేది వస్తువులన్నీ కిరాణా షాపుల నుంచే ఇప్పుడు చాలా మంది క్వాలిటీ అప్పుడప్పుడు టెస్ట్ అనేది ఎవరు చాలా కాదు ప్రాక్టికల్ చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం కనుక వాళ్ళు కూడా ఒక అవగాహన సాధచ్చు అన్ని కిరాణా షాప్ అందరూ కలిపితే కూడా అది చాలా బాగుంటుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మేము కొనేది కూడా వాళ్ళతోనే అలాగే ఇంకోటి వాటర్ గురించి కూడా చెప్పారు మరి మున్సిపాలిటీ వాళ్ళు 8 వేల పోతున్నారు వాటర్ వదులుతున్నారు మరి ఏ విధంగా మేము మెయింటైన్ చేయాలి వాటర్ అని చెప్పేసి మరి వాటర్ టెస్ట్ చేయండి యాక్చువల్ మున్సిపాలిటీ వాటర్ కూడా టెస్ట్ చేయండి దాంట్లో ఎంత ప్యూరిటీ ఉందని చెప్పేసి మీకే అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది హోటల్స్ మేము వాటర్ ఇస్తే వద్దంటారు మాకు వాటర్ బాటిల్ కావాలంటారు ఎందుకంటే ఈవెన్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో కూడా చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం ఇంట్లో కూడా కానీ 1 month లోనే ఎక్కువ పనిచేయవు ఆ ఫిల్టర్స్ ఎందుకంటే మనకి ఫిల్టర్ వాటర్ లేదు రాంజా వాటర్ నుంచి కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి మనం కూడా ప్రజలకు ఏం సేవ చేయాలి ఇప్పుడు రోడ్లు పోతుంటాం చాలా మంది వెండర్స్ అంతా స్ట్రీట్ లోనే ఫుడ్ అమ్ముతుంటాం మరి మన డస్ట్ ఏ విధంగా ఉంది ఏ రోడ్ అంతా క్లీన్ ఉన్నా ఏ రోడ్ అంతా క్లీన్ ఉందా నువ్వు అసలు కరెక్ట్ స్కూటర్ మీద పోతే దుమ్ము పట్టుకొస్తుంది అందుకే అర్థం పెట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు స్కూల్కి పోతే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే డస్ట్ మరి అది ఎవరు క్లీన్ చేయాలి ఎవరు బాధిస్తుంది మనం కూడా చాలా ఓర్పుతో చాలా సహనంతో ఎన్నో భరిస్తున్నాం మనం కూడా మార్పు రావాలి వాళ్ళు ఏ విధంగా అయితే మనం రెస్టారెంట్ కానీ వాటర్ కానీ స్ట్రిక్ట్ చేయాలనుకున్నారు వాస్తవమే మనం కూడా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం కూడా ప్రజల ఆరోగ్యంతో మనం చదగాటు మాడకూడదు కానీ అదే ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ తరఫున కూడా పబ్లిక్ కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం చెప్తున్నావు కదా రేస్ అయిందని దాని విషయం బసవన్న గౌడ్ గారు ఏమంటారంటే కిరాణా షాప్స్ వాళ్ళని అవేర్నెస్ కల్పించండి అంటారు. రాజగోపాల్ గారు మీరు కిరాణా షాప్స్ కు సంబంధించిన వాళ్ళని కూడా ఒకసారి మీటింగ్ కి పిలిచి ఈ రోజు 4 గంటలుగా అండి ఈ రోజే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు అని అంటున్నారు. ఒకటి రెండోది మున్సిపల్ వాటర్ గురించి ఆయన కామెంట్ చేస్తా ఉన్నాడు. మున్సిపల్ వాటర్ ని మనము 100కు 100% క్లోరినేట్ చేసిన తర్వాతనే ట్యాపుల్లో వదులుతాం. ఎక్కడా కూడా చిన్న పొరపాటు ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పెసిఫికేషన్లు ఇచ్చిందో నాణ్యత పాటించమని చెప్పిందో ఆ రకంగా క్లోరినేట్ చేసిన తర్వాత ప్రజలకు వదిలే సందర్భంలో కూడా దాన్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన నీళ్లనే ట్యాప్లో వదులుతున్నాం. వారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, టెస్ట్ చేసిన తర్వాతనే ప్రజలకు వదులుతా ఉన్నాం. మీరు కూడా కావాలంటే రేపు మున్సిపల్ ఆఫీస్కి వస్తే మీరు కూడా మీ ముందే కావాలంటే కూడా రోజు జరుగుతున్నటువంటి మీరు కూడా మున్సిపాలిటీకి వచ్చి చెప్పింది. ఎందుకంటే మనం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. మీరు ఒకసారి రేపు చూడండి దయచేసి. ఇక్కడ ఉన్న మిగతా పౌరులందరూ కూడా ప్రతి వార్డులో కూడా కేవలం మున్సిపల్ ఆఫీసులో నీళ్లు వదిలే సందర్భంలోనే కాదు,
ప్రతి వార్డులో ట్యాప్ లో వచ్చే నీళ్లను కూడా శాంపుల్ తీసుకొని అక్కడ సచివాలయంలో రోజు టెస్ట్ చేసేటువంటి కిట్ పెట్టాం. దీన్ని కూడా ప్రశంసించాల. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని, మంచి పనులు చేస్తుంటే ప్రశంసించాలా. దయచేసి దీన్ని ఈసారి కాకపోయినా ఒకసారి మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత అయినా సరే. ఫిల్టర్ లో 1 మంత్ కూడా పని చేయవు అసలు. ఫిల్టర్ లో ఏం ఫిల్టర్? మామూలు పెడతాం కదా. లేదు, మీరు ఒకసారి రేపు వస్తే పత్రికా సమావేశాలను పత్రికల వాళ్ళని నేను తీసుకెళ్తాను. ఈ రోజే కావాలని తీసుకెళ్తాను. ఫిల్టర్ చేయకుండా, క్లోరినేట్ చేయకుండా ట్యాపుల్లోకి వదలకూడదు. చట్టమే చెబుతుంది అలా. నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ కావాలంటే మనం కూర్చోవచ్చు. మనము ప్రజలకు మీడియాలు ఉన్నాయి కదా, మీడియా ముందు మనమే చెప్పచ్చు పలా ఇట్లా జరుగుతుంది అని. ఇంకో రోజు కూడా చెప్పచ్చు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మూడోది డస్ట్ గురించి చెప్తా. ఈరోజు నాకు ఇంతకుముందు విషయం నాకు తెలియదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు. నేను ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత రోజుకు 2 సార్లు తప్పనిసరిగా ఆ డస్టింగ్ చేయడం కానీ లేదా వ్యర్థాలను తీసేయడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. చాలా బెటర్ అయింది. ఇంకెక్కడన్నా కంప్లైంట్లు ఉంటే చెప్పండి, మేము తప్పనిసరిగా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఊరికే అట్లా చెప్పేయడం అన్నది అది రాజకీయపరమైన అంశం అవుతుంది. మనమంతా ఉన్నది ఊర్లో బాగు చేయడానికే. మిమ్మల్ని నేను తప్పు పట్టను, ఇంకొకరు కూడా తప్పు పట్టను. మీరు చెప్పారు, పాయింట్ రేస్ చేశారు కాబట్టి నాకు చెప్పే అవకాశం వచ్చింది. చెప్తాను, నేను కూడా స్కూటర్ తిరుగుతుంటాను కాబట్టి ప్రతిరోజు ఏ స్ట్రీట్ లో ఏం తిరుగుతుంటాను అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను అంతే. నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదు. చాలా మంది కూడా నా మంత్రి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు చాలా మంది ఇది అని చెప్పేసి. క్లీనింగ్ చేస్తున్నారు. 17వ తారీఖు సార్ కమిషనర్ గారు పెట్టిన పోస్ట్ ఇది. సో డైరెక్ట్ గా అందరూ చెప్పినట్టు డైరెక్ట్ గా వస్తుంది సార్ మున్సిపల్ వాటర్. ఒకసారి దాన్ని ఏదన్నా ఫిల్టర్ బ్లాక్ అయిపోతున్నాయి 1 మంత్ కి 1 మంత్ చెప్పమంటే చెప్పొద్దని ఈ విషయాన్ని ఒకసారి మీడియా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఊర్లో అందరినీ తీసుకు ప్రాబ్లం గురించి కాదు. వాటర్ మాత్రం వీక్లీ 1 టైం ఇస్తారు. అప్పుడు తప్పని పరిస్థితి వాడండి, కానీ టెస్ట్ చేసి వాడాలి కదా. మీరు వాడమన్నారని ఏమంటే నీళ్లు వాడకూడదు కదా. అవునమ్మా, ఊర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇది కొనుక్కోబ్బా, ఇది కొనుక్కొని ఇది టెస్ట్, ఇది 1000 రూపాయలు రెస్టారెంట్ పెట్టినోడు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా? అదే అవగాహన లేవు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం కదా. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చినా, వారానికి ఒకసారి ఇచ్చినా, 10 రోజులకు ఒకసారి ఇచ్చినా ఇది వాడటం తప్పనిసరి. ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాల్సిందే కదా. అట్లని నీళ్లు రావట్లేదు అని నేను ఏదో నీళ్లు వేసి వండేస్తానంటే కూడా అవ్వదు కదా. ప్రజలకు ఏమంటే నీళ్లు ఇచ్చేస్తానంటే కూడా. ఇప్పుడు మీ అన్న కూడా చెప్పినాడు ఫిల్టర్ పెట్టి సరిగా పని చేయట్లేదని. దాన్ని వెళ్దాం మనం రేపు ఎల్లుండో దాన్ని టైం ఫిక్స్ చేసుకొని ఫిల్టర్ బెడ్స్ దగ్గరికి వెళ్ళి సరిగా చేస్తున్నారో లేదా అని చూపెట్టి మీ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అది కూడా చెయ్యాలి. అంతేగాని మనం ఊరికే అలా చెప్పడానికి లేదు. ఇంకా లైసెన్స్ ఆహారాన్ని అందించే ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా ఆహారాన్ని ఇవ్వకూడదండి, అమ్మడానికి వీలు లేదు. కొంతమంది చారిటీ ఇస్తామంటారు. చారిటీ ఇచ్చిన ఊరకే ఫుడ్ పెట్టినా కూడా దానికి లైసెన్స్ ఉండాల్సిందే. అంటే నేను అందరికి ఊరికే ఇచ్చేస్తాను, సబ్సిడీలు ఇచ్చేస్తాను అంటే కూడా లాభం లేదు. ప్రతి ఒక్కరూ కూడా లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఎంత టైం ఇవ్వాలా? ఆయనకి మళ్ళీ వేస్తాడు ఆయన. ఎన్ని రోజులు టైం ఇవ్వాలా? అట్లా కదమ్మా, మీకు ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేయాలని అడుగుతున్నాడు ఆయన గట్టిగా. మళ్ళీ చెయ్యొస్తున్నాడు. 15 రోజులు టైమా? 15 రోజులు టైం ఇవ్వండి. మన స్వాగతం అయినట్టు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మీ యజమానులు తెలియజేసుకోవాలని తెలిసి చేసిన పని. అంటే మీకు తెలియకుండా లోపల ఉప్పు అంటే లోపల స్టాక్ కానీ అవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా అవగాహనలో తెలుసుకొని మా సాధ్యం విషయం కంటిన్యూ అందువల్ల ఏంటంటే తెలిసి చేస్తున్నది క్రైమ్ అవుతుంది, తెలియ చేస్తున్నదని అవేర్నెస్ లో మార్పు వస్తుంది. అందువల్ల మీకు అంటే అందరూ ఇక్కడ ఉన్నారు,
ఇప్పుడు చెప్పాను మీకు, తిరుపతిలో ఒక అడుగు బయటికి వెళ్ళినప్పుడు సుబ్బయ్య హోటల్ వెళ్ళినప్పుడు ఆ కుక్కు నేను అడిగాను, ఈ బెల్లం మీరు కాకినాడ వాళ్ళు కదా, ఇక్కడ బెల్లం మనం మున్సిపాలిటీ కూడా తీసుకున్నామండి. మనకి ఎక్కడ సేల్ చేయాలి, ఎవరి దగ్గర కొనాలి అనే డౌట్స్ ఉన్నాయి. సో కొన్ని శాంపిల్స్ మేము టెస్ట్ చేసాం. మేము ఆ మున్సిపల్ ఆఫీస్ లో నా చేయంలోనే నేనే డైక్లోరోమీటర్ తెప్పించి వాళ్ళ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఊళ్ళో ఎవరి దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ వాడుతున్నారని. చాలా మందికి ఏం చేస్తున్నారంటే అది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్ అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్ అమ్ముతున్నారు. అది 120 రూపీస్ 110 రూపీస్ అలా అమ్ముతున్నారు. సో ఆ కాస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాస్ట్ లో బయోడిగ్రేడబుల్ కవర్ తయారు చేయలేదు. ఈవెన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వెళ్ళాము మున్సిపాలిటీ. సో వీ డోంట్ గెట్ ఆ ప్రైస్ లో దొరకదు. అండ్ ఆల్సో ఒక డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక అతను వచ్చారు. ఇతను నేను టెస్ట్ చేద్దాం నిన్న. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే ఇంకా ఎవరైనా ఆధునిలో ఇలా వెండర్స్ ఎవరైనా ఉంటే దే కెన్ కమ్ టు us. మేము మా దగ్గరే మా మున్సిపాలిటీ టెస్ట్ చేసి సర్టిఫైడ్. నిన్న ఈ అబ్బాయి వచ్చారు ఒక ఆయన. సో ఇలాంటి కార్యక్రమం ఉంది కదా, దీంట్లో ఒక అవగాహన చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి తీసుకొచ్చాము. సో ఇలా ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు వెండర్స్ ఆధునిలో ఉంటే వాళ్ళకి మీ ప్రొవైడ్ సపోర్ట్. 42 సచివాలయాలు ఉన్నాయి మన దగ్గర. 4 సచివాలయాలు కావాలంటే ఒక చైర్ టేబుల్ ఇస్తాం అమ్ముకోవడానికి. అక్కడే అమ్మండి కావాలంటే. ప్రతి సచివాలయంలో అమ్మడానికి కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఒక చైర్ ఒక టేబుల్ ఇస్తాము, అక్కడే మీ బయోడిగ్రేడబుల్ కవర్స్ అమ్ముకోవచ్చు ఫ్రీగానే, నో నీడ్ ఆఫ్ చార్జ్. మొత్తానికి నా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలించాలి. దానికి మీ సహకారం కావాలి. ఒక డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, చూడండి. First of all, thank you for giving this opportunity, sir. Respected members and members who are here. నమస్కారం అండి. సో మనం జనరల్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాం అన్నాడు మోస్ట్లీ తెలియదు. ఎందుకంటే బయట మనం చూస్తుంటాం అనేక రకమైన ప్లాస్టిక్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు మనం చూపించాలన్నమాట. మనం ఏమంటే నిత్యశ్రీ కంపోస్టబుల్స్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, పాలు ప్యాకెట్ పాలు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అందులో కల్తీ ఉండొచ్చు, నిజాయితీ ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ ఏమైందంటే సిచ్యువేషన్, తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇది మనకి రిపోర్ట్ ద్వారా బయటపడుతుందంటే పైన మనం ఎట్లాంటి స్టేజ్కి వచ్చామనేసి మనం ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇట్లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎరాడికేట్ చేసేయాలి అనేసి ఒక లాస్ట్ 6 months నుంచి మనం వర్క్ చేస్తున్నాము ఈ కంపోస్టబుల్ మీద. ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లాస్టిక్ అండి. ఇట్ విల్ బి 120 మైక్రాన్స్ అన్నమాట, మోర్ దెన్. సో ఇది ఏంటంటే రీసైక్లింగ్ కి మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ వచ్చేసి. సో ఈ 2 times రీసైకిల్ చేయొచ్చు. మోర్ దెన్ 2 సైకిల్ మనం చేస్తే మాత్రం మనకి అవ్వదు అనమాట. సో ఇది వచ్చేసి మన బయోడిగ్రేడబుల్ అనేసి జనరల్ గా మనకి ఏమంటే అందరికీ ఒక మంచి భావన ఉంటుంది. మనం బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయి కవర్ మనం వాడాలనేసి ఇటువంటి కాటన్ బ్యాగ్స్ అనేది మనం వాడుతుంటాం అన్నమాట. ఈ బయోడిగ్రేడబుల్ కి ఈ కంపోస్టబుల్ కి తేడా ఏమంటే బయోడిగ్రేడబుల్ ఇది కాటన్ విత్ ప్లాస్టిక్ అండి. మనం జనరల్ గా మనం భావిస్తుంటే ఇది కాటన్ బ్యాగ్ అంటుంది. చాలా కస్టమర్స్ కి దగ్గర ఏమంటే ఇది కాటన్ బ్యాగే అనేసి చెప్తున్నారు. కానీ ఈ కాటన్ బ్యాగ్ మనకు కాన్సెప్ట్ ఏమంటే ఇది మిక్స్చర్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ కాటన్ అండి. ఎందుకంటే ఒకసారి ఇది భూమిలో వేసినాక ఏమైతుందంటే ఇందులో ఉన్న కాటన్ భూమిలో కలిసిపోతుంది. కానీ ఇందులో ఉన్న ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ లాగా బ్రేక్ డౌన్ అయిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని 100 సంవత్సరాలు భూమిలో కలిసిపోతుంది అన్నమాట. ఆ ప్లాస్టిక్ మన కంటికి కనిపించదు. జనరల్ ప్లాస్టిక్ అయినా భూమిలో వెళ్ళిపోతే దాన్ని లాగానే వచ్చేస్తుంది అనమాట. ప్లాస్టిక్ అటాచ్ అయ్యేది కాబట్టి ఈ ఫిల్మ్. కానీ ఈ బయోడిగ్రేడబుల్ ఏమంటే ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి భూమిలో వెళ్ళిపోతుంది. భూమి నీళ్ళు ఇంకదు అనమాట. ఆ ప్లాస్టిక్ అక్కడే ఉండిపోతుంది. దాన్ని తీయలేం మనం. మైక్రో ప్లాస్టిక్స్ లాగా ఒక ఈ జనరల్ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ అన్నమాట. సో వీటన్నిటికీ సబ్స్టిట్యూటే మన ఈ కంపోస్టబుల్ అన్నమాట. ఈ కంపోస్టబుల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో సో 180 days లో మనకి భూమిలో ఏదైనా డిజాల్వ్ కరిగిపోతుంది అన్నమాట, కంపోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి ప్లాస్టిక్ ని మనం వాడాలనేసి ఈ రోజు మనం 6 months నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము. సార్ మెడికల్ ఆఫీసర్ గారు మంచి గైడెన్స్ మనకి ఇచ్చారు దీన్ని ఎలా ఏమి అనేసి. సో వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇది మనం మార్కెట్ లో అందరి దగ్గరికి వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో అన్ని రకాల వేరియేషన్స్ అన్ని రకాల సైజెస్ ఇవన్నీ వస్తాయి.
సో దీనివల్ల మనకి ఎటువంటి హాని అయితే ఉండదన్నమాట. దీనివల్ల కంప్లీట్లీ మేడ్ ఫ్రమ్ కాన్స్క్రాచ్ అంటే మొక్కజొన్న తెడ్డు నుంచి అయితే ఈ ప్లాస్టిక్ ఈ కాంపోస్టర్ బ్యాగ్ అయితే మనం తయారు చేస్తారు. సో పశువులు తిన్నా కూడా మనకి ఏం కాదన్నమాట. సో దీనివల్ల జనానికి మంచి జరుగుతుంది. ఏదో పశువులు తిన్నా కూడా వాటికి కూడా ఎటువంటి హాని ఉండదు. సో కంప్లీట్ గా ఇది సబ్స్టిట్యూట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేసి మనము చెప్పుకోవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు అథరైజేషన్, సో మనం ఎవరైతే డీడీకి సప్లై చేస్తున్నారో వాళ్ళతో మనం డీల్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకొస్తే కూడా కస్టమర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో 3 టైప్ ఆఫ్ మార్జిన్స్ ఇందులో ఉంటాయి. ఒకటి ప్రొవైడర్ మార్జిన్, ఇంకోటి గవర్నమెంట్ జిఎస్టీ, థర్డ్ వన్ మనం డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ. సో 3 టైప్ ఆఫ్ మార్జిన్స్ ని మనం రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022 సెప్టెంబర్ 5th కి సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీని మీద 80 to 5% జిఎస్టీ అయితే తగ్గించింది. చాలా సంతోషించదగ్గ విషయము. సో మనం ప్రొవైడర్ ప్లస్ మనం మార్జిన్ తగ్గించుకుంటే దీన్ని రీజనబుల్ ప్రైజెస్ కి మనం ఆదాయ మార్కెట్ లో పెట్టాలనేసి మనం అయితే దీని మీద వర్క్ చేస్తున్నాం. సో మన దగ్గర తీసుకుంటున్న కస్టమర్స్ కూడా మనం ఆర్య హోటల్కి ఇస్తున్నాం, మహా రెస్టారెంట్, గణేష్ రెస్టారెంట్ కి ఇస్తున్నాం. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఇచ్చే పీసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో బెటర్ థింగ్ ఏమంటే దీంట్లో అన్ని రకాల సైజెస్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఇటువంటి కంపోస్టబుల్ బ్యాగ్స్ ని యూజ్ చేసేయాలనేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి సబ్స్టిట్యూట్ గా మనం దీన్ని పెట్టేసేయాలి. సో ఆధుని గ్రీన్ ఆధుని ఎకో ఫ్రెండ్లీ ఆధునిగా మనం అందరూ తీసుకురావాలనేసి గవర్నమెంట్ అయితే మన ఆధుని ఇందాక సార్ కూడా చెప్పారు, మన ఆధుని చాలా వెనుకబడిపోయింది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లో. సో దాని అందరూ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఎంతో మందికి మనం క్యాన్సర్ రా కూడా కాపాడగలుగుతాము. ఎన్నో పశువులు చనిపోకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఏ తల్లి యొక్క గర్భశకం మనం మిగులుస్తాం అన్నమాట ఇటువంటి వాడడం వల్ల. సో ఇటువంటి విషయాలు అందరూ దృష్టిలో పెట్టుకునేసి మనము ఇటువంటి కంపోస్టబుల్ బ్యాగ్స్ మనం వాడాలనేసి ఈ యొక్క సమావేశం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ఆధునిక హోటల్ అసోసియేషన్ తరఫున పెట్టినందుకు ఇది ఓన్లీ రెస్టారెంట్ హోటల్ కాదు, ఇది మొత్తం ఊరికంతా చేసిన అవేర్నెస్ అవగాహన ప్రోగ్రామ్ నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన చీఫ్ ఎమ్మెల్యే గారిని, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని, హెల్త్ ఇన్స్పెక్టర్ గారిని, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక తెలుపుతున్నాను. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు జిల్లాలో గల మన కర్నూలు జిల్లా టౌన్లో అయితే దగ్గర 30 వరకు కేసులు ఫైల్ చేయడం జరిగింది హోటల్ యజమానుల మీద. గోబీ మంచూరియా కలర్ కలపడం కానీ, బిర్యానీలో కలపడం కానీ, అలాగే బెల్లం కలర్ మార్జిన్ ఒక బెల్లాన్ని వాడడం కానీ, ఇట్లా వివిధ రకాల అడల్టరేషన్స్ మేము టెస్టింగ్ పంపించి రిపోర్ట్ రాగానే వాటి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఆదోనిలో 10 కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఎక్కువగా ఆదోనిలో గోబీ మంచూరియాల్లోను, తర్వాత ఈ చికెన్ బిర్యానీలో ఎక్కువగా కలర్స్ కలుపుతున్నారు. కలర్ రైస్లో కూడా కలర్ రైస్ పెట్టి పేరు మీద కలర్స్ కలిపి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి అమ్ముతున్నారు. వాటి మీద కూడా మేము శాంపుల్ తీసి టెస్టింగ్ ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ పంపించడం జరిగింది. రిపోర్ట్ అనంతరం కోర్టులో JFM కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కొన్ని సబ్ స్టాండర్డ్ ఫుడ్ ఏమన్నా కలర్ తక్కువ ఉన్న వాటిని ఏమైనా ఉంటే అది సబ్ స్టాండర్డ్ ఫుడ్ కింద మేము ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ రాగానే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు హోటల్ అసోసియేషన్ వాళ్ళంతా మీ దగ్గర వచ్చి చెప్పినారు కదా సార్, మాతో కాకుండా కిరాణీ మర్చెంట్స్ కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇస్తున్నారు. అవే మేము కలిపి ఆహారం చేసి అదే వ్యాపారం చేస్తున్నాం తప్ప మాదేం తప్పు లేదని చెప్తున్నారు. ఏదేమైనా మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేమి, రిటైల్ అయితేనేమో, హోల్సేల్ అయితేనే ఏదైనా సరే ఏ రూపంలో కూడా కల్తీ జరగడానికి లేదు. ఎటువంటి వారైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కల్తీ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాటి మీద యజమాని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సార్ కొన్ని హోటల్లో వాళ్ళే సార్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ బాటిల్ తీసి కస్టమర్కి ఇస్తున్నారు సార్, ఇది కరెక్ట్ అంటారు? ఏదైనా సరే వాటర్ అనేది హైజీనిక్ వాటర్ ఉండాలి. TDS వాల్యూ 16 నుంచి 150 వరకు ఉండాలి. వాళ్ళు ఓన్గా తయారు చేసి మినరల్స్ కలపకుండా, మినరల్స్ లేకుండా మినరల్ వాటర్ సప్లై చేసిన మీద బాటిల్ తయారు చేస్తే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏదైనా సరే హైజీనిక్ వాటర్ అనేది సఫిషియెంట్ గా మనకు టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్టింగ్ లో ల్యాబ్ రిపోర్ట్ లో టెస్టింగ్ బట్టి వాటి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది కేసు ఫైల్ చేశారు? ఇక్కడ కర్నూలు వరకు అయితే మొత్తం 6 కేసులు ఫైల్ చేయడం జరిగింది. హోటల్స్ మీద అయితే ఎక్కువ. కర్నూలులో అయితే టౌన్ లో 32 కేసులు, ఇక్కడ ఆదూరులో 6 కేసులు, మొత్తం 6 + 2 8 కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈ మధ్యనే లాస్ట్ ఇయర్. ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాను సార్, వాళ్ళపై ఎప్పుడు తనిఖీలు చేస్తున్నారు, ఏమైనా అట్లా దొరికితే ఎప్పుడు అవగాహన సదస్సు అయిపోయిన వెంటనే మరుసటి రోజు నుంచి కూడా తనిఖీలు జరుగుతూ ఉంటాయి. దానికి టైం ఉండదు.
మేము చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. హోటల్లో హైజీనిక్ ఫుడ్ ఏ విధంగా పెట్టాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏది మీరు అది ప్రిపేర్ చేసి అమ్మాలనేది కూడా క్షుణ్ణంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అందువల్ల ఏంటంటే అధికారులు చెప్పినా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినా సరే సామాజిక బాధ్యత కింద గుర్తించి ప్రజలకు హైజీనిక్ ఫుడ్ అందించట్లో హోటల్ యాజమాన్యం అందరూ కూడా మంచి హైజీనిక్ ఫుడ్ అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాము. దాన్ని అతిక్రమిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఎమ్మెల్యే మేము ముఖ్య అతిథిగా పిలిపిస్తాం మీరు, కానీ ఎమ్మెల్యే చెప్పినారు వెంటనే అలాంటి చర్యలు తీసుకోకండి, అసోసియేషన్ వాళ్ళకి చెప్పి తీసుకోండి అంటున్నారు. అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వమంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ అంటే తెలుసుకోమన్నారు, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రియేట్ చేయమన్నారు. వాళ్ళు కూడా 1-2 సార్లు చెప్పమన్నారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మార్పు రాకపోతే కఠినమైన చర్యలు తీసుకోమంటున్నారు. ఇప్పుడైతే మీకైతే తనిఖీల్లో బాగా తెలిసింది అది హైజీనిక్ ఫుడ్ కాదు, ఆరోగ్యాలు చెడిపోతాయని. ఇంతకుముందు గతంలో అదే హోటల్లో చాలా మంది తిని అనారోగ్యాలు గురైంటారు. అట్లాంటి లేదు చాలా హోటల్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సార్ అదే నేను ఏమంటానంటే ఇప్పుడు దొరికిన ఫుడ్ అదే హోటల్లో ఇంతకుముందు కూడా మెయింటైన్ చేస్తుంటారు. ఆ హోటల్లో తిని చాలా అనారోగ్యం. ఏదైనా సరే తప్పు చేసేవాడు పనిష్మెంట్ అనుభవించి తప్పదు. వాడు ఏదైనా కల్తీ చేసే మాత్రం ఇమ్మీడియట్ గా చర్యలు ఉంటాయి. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు.